దయగల మా తండ్రి పరిశుద్ధుడా వందనాలు. మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని స్తుతించి ప్రార్థిస్తున్నాము. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, సర్వలోకాన్ని రక్షించటానికి వచ్చిన రక్షణకర్త, అందరిని ఆదరించటానికై నాయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి నాయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇదిగో నీ దాసుని నాతో మాతో కొద్ది నిమిషాలు నీ వాక్య సందేశాలు నాయన సకల ప్రజలకు మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థించి మనవులు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మన యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి డిస్టిక్ పెనుగొండ ప్రాంతంలో ఉన్న మీ దాసులైన నేను రెవరెండ్ ఎం రత్నరాజు గారిని ఈ యొక్క సందేశాలు మీకు అందించాలని ప్రార్థిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా తగిన సమయంలో ప్రభువు బలపరిచినందుకై వందనాలు. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో చాలా ఆందోళనగా కలవరముగా జీవిస్తున్న ఈ దినాలలో ప్రభు అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే కలవరపడిపోతున్న మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి పరము నుండి భూలోకానికి లోకరక్షకుడిగా కుమారుని రూపంలో వచ్చి ఉన్నారు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని కలవరపడొద్దని తన రెండవ రాకడలో తన పరలోక మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. అందుకే ఈ యొక్క ప్రపంచము, ఈ లోకము అశాశ్వతము, ఇది ఒక అద్దె కొంపని అపోస్తలుడైన పౌలు తన లేఖనాల్లో సెలవిస్తున్నాడు. తాత్కాలికమైన మానవ మనుగడ జీవితాలను ఎప్పుడు ముగిస్తామో తెలీదు. అందుకే శాశ్వతుడు నిత్యుడైన దేవుని కృప కనికరాలతో దేవుని ప్రేమ కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన మహిమ కొరకు ఎదురు చూద్దాం. యేసుక్రీస్తునందు నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించి కలవరాల నుండి, దుఃఖాల నుండి, వేదన నుండి కనికరించి తన కృపా కనికరాలతో నెమ్మదినిచ్చి కాపాడును గాక. ఆమీన్. గాడ్ బ్లెస్ యూ.